హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గూగుల్ పేలో కొత్తగా క్రెడిట్ లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఈ ఆప్షన్ మనకి పేటిఎం పోస్ట్ పే లాగా అండ్ ఫోన్పే క్రెడిట్ లాగే ఉపయోగపడుతుంది. ఇందులో మనకి బై డిఫాల్ట్గా మనీ అనేది ఉంటుంది. మన క్రెడిట్ లిమిట్ని బట్టి ఆ మనీని మనం యూస్ చేసుకొని నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అయ్యే టైంకి మళ్ళీ మనం పే చేయాలన్నమాట. సో ఈ ఆప్షన్ దానికి ఉపయోగపడుతుంది. అయితే దీనికి కొన్ని ఎలిజిబుల్ బ్యాంక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఆ ఎలిజిబుల్ బ్యాంక్స్ ఏంటి, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి. గూగుల్ పే యాప్ లేనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ బటన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి పైన. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ సెటప్ పేమెంట్స్ మెథడ్స్ అని చెప్పేసి ఆప్షన్లో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానిపైన మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ క్రెడిట్ లైన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో పే విత్ ఏ ప్రీ శాంక్షన్ క్రెడిట్ లైన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. మీకు ఆల్రెడీ ప్రీ శాంక్షన్గా ఒక క్రెడిట్ లిమిట్ అనేది శాంక్షన్ అయి ఉంటుంది మీ యొక్క క్రెడిట్ లిమిట్ని బట్టి. అప్పుడు ఆ యొక్క అమౌంట్ని మీరు యూస్ చేసుకొని డబ్బులు లేనప్పుడు మళ్ళీ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆ యొక్క బిల్ జనరేట్ అయిన తర్వాత మీరు మనీ అనేది పే చేయాలన్నమాట. సో ఇది ఆ విధంగా యూజ్ అవుతుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రెండు బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబుల్ బ్యాంక్స్ అయితే ఇవే అనమాట. ఓకే, ఎలిజిబుల్ బ్యాంక్స్ అయితే ఇవే. సో ఏ బ్యాంక్స్ ఎలిజిబుల్ అని చెప్పేసి అది కూడా చెప్తాను కాబట్టి చూసారు. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండు బ్యాంక్స్ ఎలిజిబుల్. చాలామందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా అకౌంట్ అనేది ఉంటుంది. సో ఎక్కువగా ఈ బ్యాంక్ రెండింటి మీద ఫోకస్ అనేది చేయడం జరిగిందనమాట. సో కింద మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇఫ్ యువర్ బ్యాంక్ నేమ్ ఈస్ నాట్ లిస్టెడ్ ఇట్ మీన్స్ దట్ యువర్ బ్యాంక్ డస్ నాట్ సపోర్ట్ క్రెడిట్ లైన్స్ ఆన్ గూగుల్ యాడ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. అంటే మీ బ్యాంక్ నేమ్ కనుక ఇక్కడ లిస్ట్ లేకపోయినట్లయితే ఇంకా అది గూగుల్ పే యొక్క క్రెడిట్ లైన్కి ఇంకా సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి చెప్తున్నారు అనమాట వీళ్ళు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్నంత మాత్రమే మనకి క్రెడిట్ లైన్ అనేది శాంక్షన్ అవ్వదన్నమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితేనే మాత్రం మనకి శాంక్షన్ అనేది అవుతుందన్నమాట. సో నాకు శాంక్షన్ అవుద్దా లేదా అని చెప్పేసి చూద్దాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది కాబట్టి దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైండింగ్ క్రెడిట్ లైన్స్ అని చెప్పి వచ్చి ఈ విధంగా వచ్చింది. కుడ్ నాట్ ఫైండ్ క్రెడిట్ లైన్, కెనాట్ ఫైండ్ యూపీఐ క్రెడిట్ లైన్ విత్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ సెలెక్టెడ్ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నా బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే కుడెంట్ ఫైండ్ క్రెడిట్ లైన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వచ్చింది. నాకు ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల ఆ విధంగా చూపించింది. మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేయండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు ఆప్షన్స్ అనేది వేరేగా మారుతాయి. ఎంత క్రెడిట్ లిమిట్ ఉంది, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మీకు అక్కడ అంతా కనిపిస్తుంది. మిగతా ఆప్షన్స్ ఏం చేయాలని చెప్పేసి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట. సో లాస్ట్గా ఏంటంటే త్వరలోనే మిగతా బ్యాంక్స్ కూడా వీళ్ళు యాడ్ చేస్తారు గూగుల్ పేలో. సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.